సేవకులంటే అసహ్యంగా ఉంటుంది, పరిచర్య అంటే ఇబ్బందిగా ఉంటుంది, ఎవరైనా ఎదుగుతుంటే ఓర్వలేమో, అలాగే ఎవరైనా మంచి బట్టలు కట్టినా తట్టుకోలేరు, మంచి తిండి తిన్నా తట్టుకోలేరు. నీకెందుకు? నువ్వు పెట్టడం లేదు కదా. దేవుడు పోషిస్తున్నారు, పోషించబడని. కానీ ఎందుకు నువ్వు ఓర్వలేకపోతున్నావు? ఎందుకు నీవు తట్టుకోలేకపోతున్నావంటే ఏ మనసుకు నువ్వు అప్పగించబడ్డావంట? భ్రష్ట మనసుకు అప్పగించబడ్డావు. ఎవరు అప్పగించారంట? అయ్యా అయ్యా అని నేను బతిమలాడుకోవడానికి కూడా లేదు, ఆయనే నిన్ను తీసుకుపోయి భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఎందుకనంటే నీకు ఇచ్చిన అవకాశాలు నువ్వు సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకున్నట్టును బట్టి ఇక ప్రభువా ప్రభు అన్నా కూడా నీకు ప్రయోజనం అనేది లేదు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు నేర్చుకోవటానికి వస్తున్నావు. ఏం నేర్చుకుంటున్నావు ఈ దినాన పరిశుద్ధాత్మదేవుడు నీకేమి నేర్పించాడు? ఆయన సన్నిధికి నీ వచ్చినప్పుడు ఈరోజు నా మనసు ఎవరి స్వాధీనంలో ఉంది?